ప్రైజ్ లార్డ్ అందరూ బాగున్నారండి. దేని కుటుంబంలో అందరూ బాగున్నారనుకుంటున్నారు. సండే అండి, మా యొక్క గార్డెన్ యొక్క నర్సరీ చూపించాలనుకుంటున్నారండి. అలాగే ఇదిగోండి మా పిల్లలు సండే కదండి, ఈరోజు ఫ్రీ అండి. చర్చికి వచ్చి ఈవినింగ్ టైం అందరూ పనిచేస్తాము. సండే స్కూల్ బాగుంటుంది, సండే బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో సరదాగా గార్డెన్ వర్క్ అన్ని చేసుకుంటున్నాం ఫ్యామిలీతో కలిసి. చూడండి వాళ్ళ ఫ్యామిలీతోనే కలిసి కాకుండా ఇంకో గార్డెన్ చేసుకొని పెట్టామండి ఇక్కడ మాలిని. చూడండి ఈరోజు మా బాబు ఇదిగండి మాలి వచ్చారండి, ఒక ఆంటీ వచ్చారు, చక్కగా చేస్తారు గార్డెన్. మంత్లీ 1 టైం వచ్చేస్తారండి, మంత్లీ 2 టైం 1 టైం వచ్చి చేసి వెళ్తారు. ఇదిగోండి గార్డెన్ అంతా నీట్గా క్లీన్ చేయిస్తున్నాము. సరదాగా ఉంటుందండి, హ్యాపీగా. ఇదిగోండి పక్క ఇంట్లో ఉంటారండి, పక్క హోటల్లో ఉంటారు, వచ్చి సరదా కూర్చున్నారు మధ్యన గార్డెన్ చేస్తుంటే హ్యాపీగా మాతో సరదాగా ఫ్రీగా ఉంటారండి, ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ పక్క ఇంటి ఆంటీ మనవరాలండి, తన చేతిలో ఉన్న అమ్మాయి. ఇదిగోండి చక్కగా నీట్గా గార్డెన్ అయితే ఒక సైడ్ అయిపోయిందండి చేయడం. ఇదిగోండి తన పేరు ఖుషి అండి, చక్కగా చాలా చిన్న పాప, 7 నెలల పాప. అన్నీ చూస్తూ ఉంటుంది, చక్కగా సరదాగా ఉంటుంది చిన్న పాప. అదిగండి ఖుషి తన పేరు. ఇదిగోండి చెట్టు జామ చెట్టు అండి, బాగా ఊసిపోయిందండి, చెట్టు అంతా పాడైపోయింది. చీడ పట్టి పై కొమ్మలన్నీ కొట్టేస్తున్నారండి మా హస్బెండ్ మా బాబు. ఇదిగోండి కొట్టి తీసేస్తున్నారు పై కొమ్మలన్నీ, కింద కొమ్మలు వస్తాయని మంచి చిగురేస్తుంది. చాలా బాగుంటుందండి కాయలు అవి. ఇదిగోండి చక్కగా క్లీన్ అయిపోయింది, గడ్డంతా తీసేసింది ఆంటీ. ఇదిగోండి గడ్డంతా క్లీన్ చేశారు, మా హస్బెండ్ కూడా చేస్తున్నాడు నా మూల గార్డెన్. ఇదిగోండి బయట సైడ్ అవుట్ సైడ్ చేస్తున్నాను, ఫెన్సింగ్ పక్కన చేస్తున్నాము మన పక్కే. ఇదిగోండి చక్కగా చేయిస్తున్నాడు పక్కన, మా హస్బెండ్ మొత్తం నీట్గా చేయిస్తున్నారు. ఇదిగోండి అలాగే ఇందాక గడ్డి అంతా తీసేసారు కదా, నాకు కింద కొంచెం గడ్డిని అంతా తీసేస్తున్నాం ఆంటీ. ఇవన్నీ చక్కగా నీట్గా చేస్తారండి ఆంటీ గారు. తన హస్బెండ్ వచ్చారంటే ఇందాక గడ్డి అంతా పాడేసి వచ్చారు. అంకుల్ది స్కిప్ అయిపోయింది. ఇదిగోండి వచ్చారు అటుపక్క అంకుల్, అక్కడ ఉన్నాయన్నీ తీసేస్తారు, అక్కడ ఉన్న గడ్డి అంతా తీసేస్తారు నీట్గా. ఇద్దరు భార్య భర్తలు హ్యాపీగా వర్క్ చేసుకుంటారు. ఉదయాన్నే వస్తారండి ప్లాంట్కి వచ్చి, ఈవినింగ్ వరకు పని చేసుకుని వెళ్తారు. ఇక్కడే కాదు వేరే దగ్గర కూడా పని చేసుకుంటారండి వాళ్ళు. రోజు చక్కగా ఇద్దరు కలిసి పని చేసుకొని వెళ్ళి ఈవినింగ్ వెళ్తారండి, అచ్యుతాపురం వెళ్తారు వాళ్ళు. చక్కగా అయిపోయిందంటే గార్డెన్ అంతా నీట్గా. ఆంటీ గారు ఇప్పుడు అన్నీ క్లీన్ చేసేస్తారు, చీపురుతో మొత్తం క్లీన్ చేస్తారు, గార్డెన్ అంతా దగ్గరికి చేసి మొత్తం ఎత్తేస్తారండి. ఇవన్నీ నీట్గా క్లీన్ అయిపోయింది గార్డెన్. చక్కగా మంచి నర్సరీలాగా అయిపోతుందండి గార్డెన్, చాలా బాగుంటుంది, నర్సరీ లాగా ఉంటుందండి. ఎందుకంటే అన్ని కూరగాయ మొక్కలు, ఆకుకూరలు అన్ని రకాలు ఉంటాయండి ఇందులో, పూల మొక్కలతో సహా అన్ని రకాలు ఉంటాయి, మళ్ళీ మొక్కలు అన్ని రకాలు ఉంటాయండి. మంచి నర్సరీ లాగా తయారైపోయిందండి. మన దగ్గర మన చుట్టూ వాతావరణం అనేది మార్చుకోవచ్చండి, హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇది చూడండి చక్కగా నీట్గా మొత్తం క్లీన్ చేసేస్తారు ఇద్దరు. ఇదిగోండి మొక్కలు ఇంకా అన్నీ ఒక సైడ్ పెట్టాం కదండి, చక్కగా నీట్గా క్లీన్ చేశారు పక్క ఆంటీ గారు. చూడండి ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి అంకుల్ అన్నీ తీసేస్తున్నారు, ఆంటీ చిమ్మేశారు, అంకుల్ ఎత్తేస్తారు మొత్తం. ఇద్దరు సిరొక పని చేసుకుంటారండి చక్కగా, అలాగే ఉండాలండి. సిరొక పని చేసుకుంటేనే బాగుంటుందండి లైఫ్ చివరి వరకు. ఇదిగోండి అంత మొత్తం చక్కగా నీట్గా అంకుల్ అంతా అయితే పాడేసి వస్తారు. గార్డెన్ మాత్రం నీట్గా చేస్తారండి అంకుల్. అటు చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందండి, సో నీట్గా ఉంటే గార్డెన్. ఇదిగోండి అయిపోయిందండి నీట్గా చక్కగా, చూడండి ఒకసారి. ఇదిగోండి మార్నింగ్ మరి గార్డెన్. ఇదిగోండి ఉదయాన్నే గార్డెన్లోకి వచ్చాం కదండి, ఎంత ప్రశాంతంగా చూడడానికి. చూడండి ఉదయాన్నే చల్లటి వాతావరణం చాలా బాగుంటుంది ఈ మొక్కల్లోకి వస్తే అండి, గార్డెన్లోకి వస్తే మంచి నర్సరీ లాగా ఉంటుందండి. ఎంతో బాగుంటుందండి చూడడానికి, మనసుకు హాయిగా అనిపిస్తుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అన్నీ చూసినా చూడండి మొక్కలండి, అక్కడ మొత్తం క్లీన్ చేస్తారండి మార్నింగ్.
సండే నైట్ అంతా క్లీన్ చేయించండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందని నీట్గా చేయించండి. చూడండి ఇవన్నీ తర్వాత సర్దుకోవాలండి. అన్నీ ఒక లైన్లో పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అన్నీ పెట్టుకోవాలండి. మొక్కలన్నీ తీసేసి వాటి ప్లేస్లో సర్దేయాలండి. మరలా ఇవి ఇంకో రోజు పని అవుతుందండి. ఇవన్నీ కొంచెం చక్కగా చూడండి. ఇది కింద వేసేసానండి ఫ్లవరు. ఇది కిందే గ్రోత్ అవుతుంది, బాగా వస్తుంది. మంచి పింక్ కలర్లో వస్తుంది, పింక్ వైట్ చాలా బాగుంటుందండి చూడడానికి. ఇవన్నీ ఇంకా గార్డెన్ అంతా క్లీన్ అయిపోయినాయి. చాలా ఆకుకూరలు అన్ని రకాలు వేస్తున్నానండి. ఈ వీడియో ఒకసారి చేసి పెడతాను. ఆకుకూరలు అన్నీ ఇంట్లో అన్నీ వండుకోవచ్చు అండి, చక్కగా అన్నీ ఉన్నాయి ఇక్కడే. ఇవన్నీ చక్కగా నీట్గా క్లీన్ అయిపోయిందండి. మంచి నర్సరీ లాగా ఉంటుంది. ఎటువంటి మందులు లేకుండా పెంచుకునే అన్ని వెజిటేబుల్స్ అనేవన్నీ అన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తున్నాడు మా హస్బెండ్. ఇవన్నీ చూడండి చక్కగా నర్సరీ లాగా ఉందండి చూడడానికి. థ్యాంక్ యూ అండి చూసినందుకు.